నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దేవుడు ఆలయాలు మందిరాల్లోనే కాదు, సృష్టిలో అణువణువున ప్రతి అణువులో ఉంటాడని, అందరి మదిలో అంతరాత్మగా భగవానుడు ప్రకటితమవుతాడని శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు. భగవద్గీతను లోకానికి అందించిన జగద్గురువుగా శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఆరాధ్యుడు. కలియుగంలో శ్రీ దత్తాత్రేయ అవతారం తరువాత అంతటి విశేషంగా ఆరాధించబడుతున్న, పూజించబడుతున్న సద్గురువు శ్రీ షిరిడి సాయినాథుడు. దైవాంశ సంభూతునిగా అవతరించిన సద్గురువు శ్రీ షిరిడి సాయినాథుని మందిరాలు సాయినామస్మరణలతో మారుమోగుతుంటాయి. అలాంటి దివ్య మందిరాల్లో ఒకటైన శ్రీ షిరిడి సాయిబాబా మందిరాన్ని ఈనాటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. రేవూర్లో నెలవుగాంచిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరం షిరిడి తరువాత ప్రత్యేకత గల మందిరంగా అలరారుతోంది. బాబావారిని కొలిచే భక్తులకు ఎన్నో అనుభవాలు, అనుభూతులకు పవిత్ర సన్నిధానంగా పేరుగాంచింది. ఈ మందిరంలో నెలవైన సద్గురువు శ్రీ షిరిడి సాయినాథుని విశేషాలను ఇప్పుడు తిలకించి పొలికిద్దాం. శ్రీ దత్తాత్రేయుని అంశతో అవతరించిన సద్గురువు శ్రీ షిరిడి సాయినాథుడు వేంచేసిన రేపూర్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరం దివ్యధామంలా విరాజిల్లుతోంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్లోని రేపూర్లో గల శ్రీ షిరిడి సాయినాథుని మందిరం విశిష్టతను సంతరించుకుని స్వర్గధామంగా భాసిల్లుతోంది. రేపూర్ షిరిడి సాయిబాబా మందిరం వెనుక భాగాన సమస్త లోకాలు సంతోషాలతో విరజిల్లాలన్న విధంగా తన అభయహస్తంతో దీవిస్తున్న రీతిలో సుమారు 115 అడుగులున్న శ్రీ సద్గురు సాయినాథుడు భక్తులకు దివ్య దర్శనమిస్తాడు. అంతటి రూపాకారంతో, దివ్య తేజస్సుతో ప్రేమకాంతిని తన భక్తులపై ప్రసరింపచేసేలా గోచరిస్తాడు సాయినాథుడు. అతి సుందరంగా, చూడచక్కని విధంగా సృష్టించిన బాబావారి రూపం కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. అంతేకాకుండా భారీ రూపంతో దర్శనమిస్తున్న సద్గురువు ఇటు భక్తులను, అటు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ అందరి మదిలో విరాట్ సాయిబాబాగా ఆద్యంతం అలరారుతున్నాడు. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ గావించిన శ్రీ వినాయకుడికి సమస్త లోకాలను చుట్టిన ఫలితం దక్కి ఆది పూజితుడిగా తొలి పూజలు అందుకుంటున్నాడు. ఆలయాల్లో భక్తులు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం యుగ యుగాలుగా వస్తున్న సంప్రదాయం. శ్రీ షిరిడి సాయినాథుని మందిరంలో భక్తి శ్రద్ధలతో, దీక్షా పట్టుదలతో భక్తులు చేసే ప్రదక్షిణల విషయాలను తెలుసుకుందాం. విరాట్ సాయిబాబా వారి ముందున్న చిన్న మందిరంలోనూ షిరిడి సాయినాథుడు 2 సింహాల మధ్య దర్శనమిస్తాడు. ఆ చిన్న మందిరానికి ముందు సద్గురువు శ్రీ షిరిడి సాయినాథుని దివ్య పాదపద్మములు దర్శనమిస్తాయి. బాబావారి దివ్య పాదాలను భక్తులు తాకుతూ చేతులు జోడించి నమస్కారాలు కావిస్తుంటారు.
शरणम् ॐ सद्गुरुनाथा शरणम्। ఎంతో విశిష్టతను సంతరించుకున్న శ్రీ సద్గురు సాయినాథుని సన్నిధి పరిసరాలు పచ్చరంగు అలుముకున్న పచ్చని చెట్లు రకరకాల పూల మొక్కలు దర్శనమిస్తాయి. శ్రీ సాయి మందిర ప్రాంగణమంతా పచ్చగా కనిపిస్తూ భక్తుల మనసులకు ఎనలేని ప్రశాంతతను కలిగిస్తుంది. రేపూర్లోని శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం విశిష్ట స్వర్ణవర్ణ శోభితంగా దేదీప్యమానంగా ప్రకాశిస్తూ కానవస్తుంది. మందిరాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దిన తీరు విధానం చూపరులను అత్యంత విశేషంగా ఆకట్టుకుంటుంది. శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం అందమైన పూల మొక్కలతో పచ్చని చెట్లతో కనిపించే మందిర పరిసరాలు బాబావారి భావాలకు తత్వాలకు నిలయంగా గోచరిస్తుంది. బాబా శరణం సాయి శరణం సాయినాథ శరణం పండరినాథ పాండురంగ సాయి బాబా శరణం బాబా శరణం సాయి శరణం సాయినాథ శరణం. శ్రీ దత్తాత్రేయుని ప్రతిరూపంగా భావించి భక్తులు కొలిచే ప్రత్యక్ష దైవం శ్రీ షిరిడీ సాయినాథుడు. ఆయన ముందుగా ఆచరించి బోధించిన బోధలు తత్వాలు భక్తులకు ముక్తి మార్గాలుగా నిలుస్తున్నాయి. దుర్మార్గాల నుండి సన్మార్గాల వైపు నడిపిస్తాడన్న నమ్మకంతో శ్రీ సాయినాథుణ్ణి సద్గురువుగా మనం నిత్యం ఆరాధించుకుంటాం. ఆలయాలలో భక్తులు ముందుగా ఆచరించి చేసేది ప్రదక్షిణ. చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రదక్షిణ చేసే సంప్రదాయం ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేసిన గణనాథుడికి సమస్త లోకాలను చుట్టిన ఫలితం లభించి ఆది పూజ్యునిగా నిలిచాడన్నది ప్రశస్తి. ఆనాటి నుంచి యుగయుగాలుగా ప్రదక్షిణలు చేసే పవిత్ర సంప్రదాయం నేటికీ అన్ని ఆలయాలలో కొనసాగుతూ వస్తోంది. భక్తులు దాన్ని భక్తితో కొనసాగిస్తున్నారు. అలాగే ప్రత్యక్ష దైవం సద్గురువు శ్రీ షిరిడీ సాయినాథుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే బాబావారి అనుగ్రహాన్ని పొందుతారనేది భక్తులలోని నమ్మకం. హే షిరిడివాసా హే సాయినాథ శరణం శరణం బాబా హే పాండురంగా సాయీశ్వరా. ఆ నమ్మకంతో భక్తులు వారి వారి మనసుకు తోచిన విధంగా ముందుగా ఎన్ని ప్రదక్షిణలు చెయ్యాలో మనసులో అనుకుని కోరిన కోరికలు తీర్చమని ప్రదక్షిణలు కావిస్తారు. బాబా అనుగ్రహంతో కోరికలు తీరిన భక్తులు తర్వాత మొక్కుబడిగా అనుకున్న ప్రదక్షిణలు చేసి తమ మొక్కును తీర్చుకుని వెళ్తారు. బాబా శరణం సాయి శరణం సాయినాథ శరణం పండరినాథ పాండురంగ సాయి బాబా శరణం బాబా శరణం సాయి శరణం సాయినాథ శరణం పండరినాథ పాండురంగ సాయి బాబా శరణం. హరి శివ అల్లా ఆ గురునానకు ఒకరే అతడే సాయి జయ జయ సద్గురు సాయి. ఈ జగమెల్లా బాబా గానం బాబా పలుకులే హాయి జయ జయ ద్వారకమాయి. కులమత వర్గ భేదాలు లేని సద్గురువుగా అందరి వాడిలా ఆరాధించబడుతూ
పూజించబడుతూ నేటి ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్నాడు శ్రీ షిరిడీ సాయినాథుడు. పచ్చి కుండలో నీటిని తెచ్చి మొక్కలకు పోసి నీటిలో అఖండ జ్యోతులు వెలిగించి తన మహిమా శక్తిని చాటాడు. పలు రోగాలను రూపుమాపి వైద్యో నారాయణుడిగా శ్రీ షిరిడీ సాయినాథుని చరితం మహత్తరం. అలాంటి శ్రీ షిరిడీ సాయినాథునికి జరిగే పూజలు, అభిషేకాలు ఇప్పుడు తిలకిద్దాం. దివ్య మందిరంగా అలరారుతున్న రేపూర్ శ్రీ షిరిడీ సాయిబాబా ప్రధాన మందిరంలో బాబా బంగారు సింహాసనంపై చిరుమోముతో కూర్చుని భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు. మత కుల భేదాలు లేని శ్రీ షిరిడీ సాయినాథుడు అందరివాడిగా సుమధుర మార్గాలను చూపిన బాబాగా జ్ఞానబోధన చేసిన సద్గురువుగా ఆరాధించబడుతూ పూజింపబడుతూ అభిషేకించబడుతున్నాడు. మందిరంలో శ్రీ సాయినాథుని దర్శించుకున్న భక్తులు పూజలు, అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. శ్రీ సాయినాథుని మందిరం పైభాగం అతి సుందరంగా తీర్చిదిద్ది ఉండడం మందిరంలోకి వచ్చిన భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. సద్గురువుకు నిర్వహించే పూజా విశేషాలలో భాగంగా ప్రతిదినం 4 సమయాల్లో శ్రీ షిరిడీ సాయిబాబా వారికి హారతులు అందిస్తారు. దివ్య సాయి క్షేత్రంగా అలరారుతున్న రేపూర్ శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో బాబాకు నిత్య పూజలు, అభిషేకాలే కాకుండా గురు పూర్ణిమ పర్వదినాన ఎంతో ఘనంగా పూజలు, అభిషేకాలు, ఉత్సవాలు జరుగుతాయి. అలాంటి పర్వదినాలలో బాబా మందిరానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్శించుకుని బాబావారి హవిస్సులు అందుకుని తరిస్తుంటారు. పవిత్ర మందిరంలో శ్రీ సాయినాథుని జీవిత విశేషాలకు సంబంధించి మహిమల గురించి చిత్రకారులు అందంగా వేసిన చిత్ర ప్రతిమలు భక్తులను విపరీతంగా ఆకట్టుకునే రీతిలో కనువిందు చేస్తాయి. భక్తులకు భక్తిభావాన్ని పెంపొందించేలా కానవస్తాయి. రేపూర్లోని శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలోని బయట ప్రాంగణంలో అక్కడికి వచ్చిన సాయి భక్తులు ప్రత్యేకంగా నిర్మాణం కావించిన నామస్మరణ మందిరం కూడా కనిపిస్తుంది. ఆ మందిరంలో భక్తులు భక్తి శ్రద్ధలతో పవిత్రంగా కూర్చొని మనసులను ప్రశాంతత వైపుకు మళ్లించి సాయినామాన్ని ఉచ్చరిస్తూ సాయిని ధ్యానిస్తారు. సాయినామ స్మరణ మందిరంలో ప్రత్యేకంగా ప్రతిష్ఠించిన 8 సాయినాథుని విగ్రహమూర్తులు భక్తులకు దర్శనమిస్తూ కనిపించడం మరో ప్రత్యేక విశేషం. అలాగే మరో ప్రదేశంలో విరాట్ సాయిబాబా వారి ప్రసాద మందిరం, ఉచిత భోజన సదుపాయాలు కూడా ఉన్నాయి.
వెదురు బొంగులతో ఏర్పాటు చేసిన అన్న సమారాధన పాకలో ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. బాబా ఆచరించి సూక్ష్మ దృష్టితో అందించిన దివ్య బోధలు అద్భుతం. ఆ స్వామి నెలకొన్న దివ్యధామంగా వెలుగుతున్న రేవూర్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిర దర్శన వేళలు, మందిరాన్ని చేరుకునే పలు మార్గాల వివరాలు తెలుసుకుందాం. శ్రీ దత్తావతారం తరువాత శ్రీ సాయినాథునిగా జనించిన సద్గురు శ్రీ షిరిడి సాయిబాబా కొలువైన రేపూర్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరం అనునిత్యం భక్తుల పాలిట దివ్యధామంలా అలరారుతోంది. పువ్వు పుట్టగానే పరిమళించి సుగంధాన్ని వెదజల్లినట్టు సాటి మానవుడిలా భూమిపై తిరుగాడి పవిత్రమైన బోధనలతో, మధుర తత్వాలతో, మహిమలతో అనంతకోటి జీవరాశిని ఒక్కటిగా భావించి ప్రేమించి జగమంతా ప్రేమను నింపిన ప్రేమమూర్తి, అవతారమూర్తి సద్గురు శ్రీ సాయినాథుడు ప్రత్యక్ష దైవంగా భక్తుల మదిలో కొలువై ఉన్నాడు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ రేపూర్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం ప్రత్యేక ఆకర్షణగా ప్రతిష్ఠించిన విరాట్ సాయిబాబా మందిరంలో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు దర్శన సౌకర్యం ఉంది. సద్గురు శ్రీ సాయినాథునికి ఉదయం 5 గంటల 15 నిమిషాలకు కాకడ హారతిని, మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతిని, సాయంత్రం హారతి 6 గంటలకు, రాత్రి హారతి 9 గంటలకు 4 పర్యాయాలు హారతులు సమర్పిస్తారు. వివిధ ప్రాంతాల నుంచి కాకినాడకు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల బస్సులు విరివిగా ఉన్నాయి. అలాగే రైళ్ల సౌకర్యం కూడా ఉండడంతో భక్తులు ముందుగా కాకినాడకు చేరుకుని అక్కడి నుంచి అత్యంత సులువుగా రేపూర్ శ్రీ షిరిడి సాయిబాబా మందిరాన్ని చేరుకుని దర్శించుకోవచ్చు. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు. ఎంతో పవిత్రం, మహిమాన్వితమైన తూర్పుగోదావరి జిల్లాలోని రేవూర్ శ్రీ షిరిడి సాయిబాబా దివ్య మందిర దర్శన భాగ్యం మన పుణ్యఫలం. బాబా వారి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని ఆశిస్తూ మరో పవిత్ర క్షేత్ర విశేషాలతో మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.